146th క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఇయర్ డిడ్ అక్రైలిక్ బికమ్ కమర్షియల్లీ అవైలబుల్? సో ఏ సంవత్సరంలో కమర్షియల్గా అక్రైలిక్ అవైలబుల్ అయింది? అక్రైలిక్ పాలిమర్. అక్రైలిక్ బికేమ్ కమర్షియల్లీ అవైలబుల్ ఇన్ 1941. 1941లో ఇది మనకు కమర్షియల్గా అవైలబుల్లోనికి వచ్చింది. 147 క్వశ్చన్. నేమ్ 2 స్పిన్నింగ్ మెథడ్స్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ అక్రైలిక్ ఫైబర్స్. సో అక్రైలిక్ ఫైబర్స్ తయారు చేయడం కోసం రెండు మెథడ్స్. అక్రైలిక్ స్పన్ యూజింగ్ ఐదర్ డ్రై స్పిన్నింగ్ ఆర్ వెట్ స్పిన్నింగ్. డ్రై స్పిన్నింగ్ తోటి కానీ లేదా వెట్ స్పిన్నింగ్ తోటి కానీ, పొడి పద్ధతితో కానీ లేదా తడి పద్ధతితో కానీ, రెండు రకాల పద్ధతుల్లో దాన్ని తయారు చేయడం జరుగుతుంది, తయారు చేస్తాము. 148 క్వశ్చన్ చూడండి. వై ఈజ్ అక్రైలిక్ వైడ్లీ ప్రిఫర్డ్ ఓవర్ న్యాచురల్ వూల్ ఫర్ వింటర్ వియర్? సో వింటర్ వియర్ చలికాలం లోపల ఈ అక్రైలిక్ని మనము ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తాము? అక్రైలిక్ ఈజ్ మచ్ చీపర్ దాన్ న్యాచురల్ వూల్, లైట్ వెయిట్, డ్యూరబుల్, మోర్ డ్యూరబుల్, ఈజీ టు వాష్, అవైలబుల్ ఇన్ మెనీ కలర్స్. సో ఈ అక్రైలిక్ ఈ రీజన్స్ వలన ఏమున్నది, ఇది న్యాచురల్ వూల్ కంటే చాలా చీప్గా ఉంటుంది, బరువు తక్కువగా ఉంటుంది, ఎక్కువ కాలం మన్నుతుంది, వాష్ చేయడం చాలా ఈజీ, మళ్ళీ ఎక్కువ కలర్స్లో లభించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనము ఎక్కువగా యూస్ చేస్తాము.